చెస్ట్ లూజ్ వచ్చేసి 44 సైజ్ ఉన్న వాళ్ళకి బోట్ నెక్ మోడల్ అనేది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టుకోవాలి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో కటింగ్ అనేది మీకు చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది నేను ఈ వీడియోలో కటింగ్ అనేది కంప్లీట్ గా చూపిస్తాను. 44 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి బోట్ నెక్ బ్యాక్ సైడ్ డీప్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఒక్క డౌట్ కూడా లేకుండా కటింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బోట్ నెక్ 44 సైజ్ కదా చెస్ట్ లూజ్ వచ్చేసి. సో దానికోసం కాటన్ లైనింగ్ వచ్చేసి మీటర్ పావు అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీటర్ పావు లైనింగ్ అనేది తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మీటర్ పావు తీసుకోవాలి. అయితే ఇక్కడ కస్టమర్ నాకు వచ్చేసి క్లాత్ ఎక్కువగా ఉందని చెప్పేసి మీటర్న్నర అయితే నాకు ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. టోటల్ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 36.5 వచ్చింది కదా. ఈ 36.5 ని క్యాలిక్యులేట్ తీసుకుని ఫోర్త్ పార్ట్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. సో 9 ఇంచెస్ వస్తుంది కదా. అంటే 36.5 కి ఫోర్త్ పార్ట్ చేసుకుంటే 9.5 వచ్చింది కదా. దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నడుము లూజు ఈ మెథడ్ లో కూడా నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవచ్చు. మీ నడుము లూజ్ బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఇలా ఫోల్డ్ చేసుకుని చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. 16 ఇంచెస్ కి ఇలా బ్యాక్ పార్ట్ మీ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుని బ్లౌజ్ పొడవు ఇలా మార్క్ చేసుకోవాలి. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి స్కేల్ తో నీట్ గా. కింద ఎంత అయితే మార్క్ చేసుకున్నాం పైన కూడా అలా మార్క్ చేసుకుంటే స్ట్రైట్ గా ఉంటది అనమాట. సో ఇలా చూపిస్తున్నట్టు స్ట్రైట్ గా స్కేల్ తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ లోనే మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ 16.5 అనమాట. ఫుల్ షోల్డర్ బోట్ నెక్ ఎప్పటికైనా గానీ మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. సో బోట్ నెక్ కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 16.5 అనమాట. ఇక్కడ దాన్ని హాఫ్ చేసుకుంటే 8 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఉంటేనే ఈ బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 8 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకుని నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. అలానే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ కాకుండా ఒక 7.5 కి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ తగ్గించుకొని 7.5 కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. అర్థం అవ్వాలని చెప్పి ఐరన్ బాక్స్ తో కొంచెం ఆ మార్కింగ్స్ అన్ని చెరిపేస్తున్నాను. ఇప్పుడు నీట్ గా క్లియర్ గా ఉంటది కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 44 కదా. ఈ 44 ని ఫోర్త్ పార్ట్ చేసుకుంటే ఇలా 11 ఇంచెస్ పెట్టుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజుల కన్నా ఇలా 44 చెస్ట్ లూజ్ ఉన్నది కట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా ఆలోచించి కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ కన్నా బోట్ నెక్ బ్లౌజ్ అనేది కొంచెం 44 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలంటే బ్లౌజ్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ 11 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్ మీద ఉంది కదా. 11 ఇంచెస్ కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా కార్నర్ కి స్కేల్ తో డ్రా చేసుకుని 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా స్కేల్ తో రౌండ్ షేప్ అనేది నీట్ గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ అనేది డౌన్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ కింద షోల్డర్ కి డౌన్ కి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర బోట్ నెక్ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ ఇలా డౌన్ కే మార్కింగ్ చేసుకోవాలి. కింద ఇలా చూపిస్తున్నట్టు టేప్ ని మిడిల్ లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. స్కేల్ తో నీట్ గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా చూపించాను కదా. ఈ మోడల్ పాట్ నెక్ అనేది నేను డ్రా చేస్తున్నాను. థ్రెడ్స్ కాకుండా హుక్ పెట్టేటట్టు నేనైతే కటింగ్ చూపిస్తున్నాను. నెక్ విడ్త్ 5 ఇంచెస్ కి మార్క్ చేసుకొని రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. నీట్ గా బోర్డ్ షేప్ లో ఇవ్వాలన్నమాట. ఇలా చూపిస్తున్నట్టు నీట్ గా కట్ చేసేసుకోవాలి. మళ్ళీ క్యాన్వాస్ పేపర్ మీద వెళ్ళి నేను నీట్ గా డ్రా చేసి చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్ గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని కరెక్ట్ గానే సరిపోయింది నాకు. సో కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కన్ఫర్మ్ గా ఇలా ఒకసారి చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. లేకపోతే తర్వాత బ్లౌజ్ అంతా పాడైపోతుంది అనమాట. మనం నీట్ గా ఇలా మార్కింగ్స్ మీద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్స్ పెట్టుకున్నాం కదా. మార్కింగ్స్ మీద ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. దానికోసం హెచ్చు తగ్గుల కింద ఏమైనా ఉంటే క్లాత్ నీట్గా కట్ చేసేసుకొని
ఇలా ఫోల్డింగ్స్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టుకొని ఓపెన్స్ వచ్చేసి మన వైపుని పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్తో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇలా నీట్గా డ్రా చేసుకోవాలన్నమాట. స్కేల్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్, ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి 5.5 కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా పైన, కింద కూడా ఒక 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే బోట్ నెక్ బ్లౌజులు ఎప్పుడు కట్ చేసినా గానీ బాగా డీప్ అయితే పెట్టుకోకూడదు. నార్మల్ నెక్ కి మనం డ్రా చేసినట్టు కాకుండా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఒక 5.5 పెట్టుకుంటే డీప్ సరిపోతుంది. ఇలా రౌండ్ స్కేల్ తీసుకుని నీట్ గా కర్వ్ షేప్ ఇవ్వాలన్నమాట. మినిమం ఒక 2 ఇంచెస్ అయినా కార్నర్ లో గ్యాప్ అనేది ఉండాలన్నమాట. సో ఇలా అయితే డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా మెజర్మెంట్ ఇలా ఉండాలి. లేకపోతే బోట్ నెక్ కి ఇలా డీప్ రెగ్యులర్ గా మనం పెట్టినట్టు డీప్ అనేది రౌండ్ తిప్పితే బ్లౌజ్ అయితే మొత్తం కూడా బ్రాడ్ అయిపోయి అసలు సెట్ అవ్వదు అనమాట. సో నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా మార్క్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట బ్లౌజ్ అంతా వేసుకున్న తర్వాత. ఇప్పుడు ప్రిన్స్ కట్ డాట్ కోసం స్టార్టింగ్ నుండి 4.5 కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుని 44 కదా చెస్ట్ లూజ్ వచ్చేసి, సో దానికోసం 4.5 కి మార్క్ చేసుకోవాలి. ఇలాగా అక్కడి నుంచి 2.35కి ఇలా డాట్ వెడల్పు వచ్చేసి 2.35కి మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా చూపిస్తున్నట్టు ఒక 2 ఇంచెస్కి హైట్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ప్రిన్స్ కట్ డాట్ కోసం 11.5కి ఇలా చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుని స్కేల్తో డ్రా చేసుకోవాలి. మిడిల్ పాయింట్, చెస్ట్ మిడిల్ పాయింట్ దగ్గర 11.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ ఇస్తే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఇది వచ్చేసి, సో ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకుంటేనే ఇలా కర్వ్ లాగా తిప్పుతూ మార్క్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు కార్నర్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ కదా, 1/2 ఇంచ్ రెగ్యులర్గా కాకుండా 1 ఇంచ్ మాత్రం ఖచ్చితంగా 1 ఇంచ్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు. ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ప్రిన్స్ కట్ షేప్ ఇవ్వాలన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కార్నర్లో ఇలా 1/2 ఇంచ్ ఇలా తీసుకుంటే అది కటింగ్లో కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ అలా ఉండడం వల్ల ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సైడ్లో ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మిడిల్లో డాట్స్ వేస్తాం కదా, జాయింట్స్ వేసేటప్పుడు క్లాత్ తగ్గకుండా ఉండడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. సో ఇలా అన్నమాట. అర్థమైంది కదా. ఈ ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ 44 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ హెవీ చెస్ట్ ఉంది కాబట్టి కింద మిడిల్లో ఒక 1/2 ఇంచ్కి ఇలా డౌన్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్గా దాంట్లో క్రాస్గా కలిపేయాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్స్ ఎప్పుడైనా ఇలా పైకి ఎత్తినా కానీ చెస్ట్ అనేది కనిపించకుండా నీట్గా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా ఫ్రంట్ పార్ట్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు నా వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుందా లేదా నాయిస్ వస్తుందా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. లేకపోతే వాల్యూమ్ ఎక్కువగా వస్తుందా కూడా కామెంట్స్లో చెప్పండి, నాకు తెలుస్తుంది అనమాట. ఆ మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ మీద ఒక టక్స్ అనేది ఇవ్వాలి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇలా మనం కట్స్ ఇవ్వడం వల్ల. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ని ప్రిన్స్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్యాన్వాస్ పేపర్ మీద ఇప్పుడు నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను. క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని
కట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా అర్జెంట్ బ్లౌజ్ అనమాట, అయినా కానీ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే 44 చెస్ట్ లూజ్ ఉన్న బోట్ నెక్ బ్లౌజ్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అసలు వీడియో తీయకపోతే 1 అవర్ లో బ్లౌజ్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు. వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడం వల్ల ఒక హాఫ్ డే అయితే టైం పట్టేసింది. సో వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పిక్ యాడ్ చేశాను కదా, ఈ మోడల్ అనేది ఇప్పుడు డ్రా చేస్తున్నాను. పాట్ నెక్ వచ్చేసి దానికోసం నెక్ విడ్త్ 5 ఇంచెస్ వచ్చేసి 5 ఇంచెస్ కి మార్క్ చేసుకుని నెక్ డీప్ కూడా 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ కి మార్క్ చేసుకుని నెక్ విడ్త్ కూడా 5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తో డ్రా చేసుకుని కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా బోట్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో హుక్ పెట్టడానికి కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే హుక్ పెట్టుకోవడానికి ఉంటదన్నమాట, లేకపోతే దూరంగా గ్యాప్ అనేది వస్తుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే హుక్ పెట్టుకోవాలంటే ఇలా మార్క్ చేసుకోవాలి. సో బ్యాక్ డీప్ వచ్చేసి 11.5 కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మాత్రం 8 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు. ఇప్పుడు పాట్ నెక్ డ్రా చేసుకోవడానికి నెక్ విడ్త్ 4 ఇంచెస్ కి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. పైన 5 ఇంచెస్ పెట్టాం కదా అని ఇక్కడ కూడా 5 ఇంచ్ పెట్టుకోకూడదు. ఓన్లీ 4 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. కింద కూడా 4 ఇంచెస్కి మాత్రమే మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే పైన 5 ఇంచెస్ పెట్టాం కదా అని మనం 5 ఇక్కడ పెడితే కనుక బాగా బ్రాడ్ వచ్చేసి బ్లౌజ్ అంతా చెడిపోతుంది అనమాట. సో 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా టేప్ని ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దీంతో రౌండ్ షేప్ పాట్ నెక్ అనేది డ్రా చేస్తే బిగినర్స్ అయినా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కానీ ఈజీగా డ్రా చేసుకోవచ్చు స్కేల్ ఉంటే. సో చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా చూపిస్తున్నట్టు నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. సో దీని మీద కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్కి ఇలా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ అనేది సాగిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. వీడియోని కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఈ నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలనేది. సో ఇదనమాట బ్యాక్ పార్ట్ పాట్ నెక్ అనేది. ఇలా లైనింగ్ మీద ప్లేస్ చేసుకొని చూసారు కదా, ఇలా 8 ఇంచెస్ వస్తుంది అనమాట. డీప్ వచ్చేసి 11.5 సరిపోతుంది. ఇలా పాట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము. క్యాన్వాస్ పేపర్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 కి మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలి. పైన 5 ఇంచెస్ కి నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాం కదా, కింద మాత్రం 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు. పైన 5 పెట్టాం కదా అని కింద కూడా 5 ఇంచెస్ పెడితే నెక్ అనేది బ్రాడ్ ఎక్కువైపోయి అంత సెట్ అవ్వదు అనమాట బ్లౌజ్ అనేది. సో ఇలా ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకుని రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని మార్క్ చేసుకుని నీట్గా కట్ చేసేసుకోవాలి. పైన 5 ఇంచెస్ అలానే కింద నెక్ విడ్త్ వచ్చేసి తగ్గించుకోవాలన్నమాట. 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, ఇలానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. ఇదనమాట ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ ఓపెనే కదా ఇది. స్టిచ్చింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. క్యాన్వాస్ పేపర్ పెట్టి ఇప్పుడైతే కింద హ్యాండ్స్ కోసం కింద హెచ్చు తగ్గులంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్స్. ఇప్పుడు కింద ఈక్వల్గా ఉండడం కోసం నీట్గా కట్ చేసుకొని 1/2 ఇంచ్కి ఖర్చు కోసం మార్క్ చేసుకొని అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలన్నమాట.
అదేవిధంగా ఇలా హ్యాండ్ లెంత్ కూడా నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్లో కూడా ఖర్చు కోసం పైన కూడా 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అనేది అందరికీ తెలిసిందే కదా, ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సైడ్లో 2 ఇంచెస్ జాయింట్స్ అనేవి పడతాయి అన్నమాట. హ్యాండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి 2 ఇంచెస్. అలానే ఇక్కడ ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకుంటే కనుక హ్యాండ్ కర్వ్లో తీసుకోవడానికి ఇలాంటి స్కేల్తో నీట్గా డ్రా చేసేసుకోవచ్చు. ఇలా నీట్గా డ్రా చేసేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చాలా వీడియోస్ పోస్ట్ చేశాను కదా, సో నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది కటింగ్ అనేది. ఇలా మార్కింగ్స్ మీద నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా. ఇక్కడ సైడ్లో ఒక 2 ఇంచెస్ స్టిచ్చింగ్ వీడియోలో జాయింట్స్ అనేవి చేసుకుంటాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, అవి కట్ చేసుకునేటప్పుడే మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్స్ ఏమైనా ఉంటే కనుక పైకి ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్లవర్స్ కానీ ఏదైనా డిజైన్స్ ఉన్నా దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా లైనింగ్ వేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఫ్రంట్ పీసెస్ తీసుకుని ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఇలా నేను చూపిస్తున్నట్టు లైనింగ్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ కూడా ఇటువైపు కూడా పైకే ఉండేటట్టు చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకున్నాం కదా, ఇలా చూపిస్తున్నట్టు. ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఆ ఫ్లవర్స్ ఎలా అయితే ఉన్నాయో ఇందాక చెప్పాను కదా, దాన్ని సెట్ చేసుకుంటూ మనం కట్ చేయాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్నాను కదా, పైకి ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలి. సైడ్స్లో కూడా ఒక 1 ఇంచ్ వరకు జాయింట్స్ అనేవి పడతాయి. స్టిచ్చింగ్లో జాయింట్ అనేది చేసుకోవచ్చు. నేను దీనికోసం 44 చెస్ట్ లూజ్ కోసం 1.5 మీటర్ అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం పొడుగు హ్యాండ్స్ కదా, సో దానికోసం అనమాట. 1.5 మీటర్ అయితే సరిపోతుంది, క్లాత్ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం కూడా 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీకు కంప్లీట్గా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కనుక నన్ను కామెంట్స్లో అడిగితే నేనైతే రిప్లై ఇస్తాను. సో బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని. వీడియోని కంప్లీట్గా చూస్తే బోట్ నెక్ బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కానీ. నేను వీడియో మధ్య మధ్యలో టిప్స్ అనేవి చాలా చెప్తూ ఉంటాను కదా, మీరు కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది అనమాట. సో దీనికి స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకండి స్టిచ్చింగ్ వీడియో అయితే. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.